ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ మరదే కాల సమయం నేను వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశయాన్ని బంగారు పాదాలపై లేఖైన వందనాలు స్థుతుల స్తోత్రములు గతించిన రాత్రి అంతా నిరేకల చాటును కాచి కాపాడి సంరక్షించింది మరదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించినగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మనతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ నేడు దానికి ఏర్పాటు చెందిన వాక్య భాగం అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వర్షాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వర్షంలో ఈ విధంగా రాబడినవి. ఆసియాలోనున్న వారందరూ నన్ను విడిచి పోయిరను సంగతి నీ వెరుగుదవు. వారిలో పుగ్గెళ్ళు ఎర్మేనేగు అన్నవారు ఉన్నారు. ప్రభువు ఓనేసిఫారు ఇంటి వారి యందు కనికరము చూపును గనక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించింది. పౌలు తిమోతికి ఈ 2వ పత్రిక రాస్తూ నిష్కాపట్యమైన విశ్వాస ప్రేమలు కలిగి ఉండాలని, ప్రభువును బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి, ఆయన మన పట్ల చేసిన ఉన్నతమైన ప్రేమ కలిగిన ఆ శ్రమానుభవం బట్టి పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి ప్రభు విషయమై తాను పొందుకున్న సాక్ష్యం ఏదైతే ఉందో పౌలు తన సాక్ష్యాన్ని తిమోతికి ఈ 2వ పత్రిక ద్వారా చెప్తున్నాడు. అంటే క్రీస్తు ప్రేమలో తాను ఏ విధంగా అయితే బలపరచబడి భద్రపరచబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నాడో అదే రీతిగా తిమోతి కూడా అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని పౌలు తిమోతిని కుమారుని వలె భావించి ముందుకు నడిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదు అంటున్నాడు. అంటే బాధ్యత కలిగిన పరిచర్యలో తాను ప్రభువు పక్షాన ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ క్రీస్తు కొరకు తను తాను అప్పగించుకున్న విధానము, లోకమందు తాన జీవన విధాన శైలి కలిగిన ఒక పౌలు క్రీస్తు కలిగిన తర్వాత దాని నుండి ప్రత్యేకింపబడి అపోస్తలత్వాన్ని పొందుకున్న వాడై తాను ప్రభువు కొరకు ప్రత్యేకమైన కార్యాలు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి పోయిరను సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగ్గెళ్ళు ఎర్మోనేగేను అని వారు ఉన్నారు అంటున్నాడు. వీరు కొన్ని విశ్వాస జీవితాలలో అంటే పౌలుతోటి ఆనాటి పరిచర్యలో పాలిభాగస్తులైన వీరిని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావించారు. అయితే దేవుని చేత దేవుని ద్వారా నడిపింపబడ్డవారు, దేవుని కార్యాలు కొనసాగించేవారు, ఆయన పిలుపునకు లోబడి జీవించేవారై ఉంటారు. అంటే ఇక్కడ మనుష్యుల యొక్క ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమను గురించి, క్రీస్తు తన పట్ల ఏదైతే ఆయన ఉద్దేశించి జరిగిస్తున్నారో ఆ జరిగిస్తున్న పని అంతటిని, పరిచర్య అంతటిని పౌలు తిమోతికి గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగ్గెళ్ళు ఎర్మోనేను అనువారున్నారు అన్నాడు. అంటే ఆ 2 రకాల మనుష్యులను బట్టి, వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి, దేవుడు వారిని నడిపించిన సామర్థ్యతను బట్టి వారు దేవుని పనిలో దేవుడు వారికి అప్పచెప్పిన బాధ్యత వారిని కొనసాగిస్తున్నారు. అదే సందర్భంలో పౌలుతో పాటు పరిచర్యలో ఇక్కడ అంటాడు పౌలు, ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అంటున్నాడు. అంటే దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో ఆ కలిగి ఉన్నవారు క్రీస్తు యొక్క
సాక్షులుగా. ఇక్కడ తాను చెప్తున్న మాట, ప్రభువు ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. అంటే తనకు సహకారిగా, ఆదరణగా దేవుడు ఎవరినైతే ఉంచాడో ఆ ఉంచబడిన వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ 2వ పత్రిక తిమోతికి రాస్తూ అంటున్నాడు. అంటే ఈ ఓనేసిఫోరు ఇంటి వారు అందరూ కలిసి కనికరము చూపునుగాక అంటున్నాడు. అంటే తనను ఏ విధంగా అయితే చేరదీశారో, ఏ విధంగా అయితే వారు చేర్చుకున్నారో ఆ చేర్చుకున్న విధానంలో భాగాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికెను అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క ప్రేమను గురించి, క్రీస్తు యొక్క ప్రేమకు ప్రతిగుణంగా పౌలను కలిగిన వారిగా పౌలు యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రేమ యందు పాలిభాగస్తులైనారనే విషయాన్ని చెప్తున్నాడు. వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను అంటున్నాడు. ఏ ఆదరణ అయితే తాను కలిగి ఉండాలని దేవుడు కోరాడో ఆ ఆదరణ ఆ కుటుంబాల ద్వారా, మరి ఇక్కడ ఓనేసిఫోరు ఇంటి యొక్క కుటుంబాన్ని బట్టి ఆ కుటుంబం ద్వారా తాను పొందుకున్న యొక్క కనికరాన్ని ఇక్కడ తిమోతికి పౌలు గుర్తు చేస్తూ, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు అంటున్నాడు. అంటే తన పరిచర్య బాధ్యత, తను ఆదరించే విధానము, అతని గూర్చి నువ్వు విన్న విషయాలు ఏవైతే ఉన్నావో ఆ విషయాలు కూడా అనే విషయాన్ని తిమోతికి పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రేమలో, క్రీస్తు పరిచర్యలో పాలుభాగస్తులవుతూ అనేకులుగా ఈ లోకమందు మరి క్రీస్తు యొక్క పరివారముగా ఉన్న ఆ యొక్క సమూహం అంతా. అందుకనే ఇక్కడ ప్రభు విషయమే పౌలు తన సాక్ష్యాన్ని తిమోతికి చెప్తూ అంటున్నాడు. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవును బాగుగా ఎరుగుదు. ఆ దినమునందు అతడు ప్రభు వల్ల కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక అంటున్నాడు. కనికరింపబడే రీతి, కనికరింపబడే విధానము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే విషయంలో తన పాత్ర ఏమైనదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాలను తిమోతికి చెప్తున్నాడంటే, రాబోయే దినాలలో తిమోతి కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు అట్టి రీతిగా ప్రత్యేకింపబడవలసి ఉన్నది. ఆ ప్రత్యేకతను తాను కలిగి ఉండాలని, ప్రభు కొరకు పౌలు ఎలాగైతే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి సాక్ష్యాన్ని తిమోతి కూడా కలిగి ఉండాలని పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి నేడు ఆది సంఘము ఎలాగైతే ఆనాడు తల్లిదండ్రులు చేసిన అపరాధముల పాపముల నుండి విడిపింపబడ్డానికి తండ్రి తన కుమారుని మన కొరకు పంపించాడో, ఆ క్రీస్తు వలన, ఆ క్రీస్తు రక్తము వలన విమోచింపబడిన మనము నేడు అపోస్తలుల ద్వారా, మరి పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు తిమోతిని బలపరుస్తున్న పౌలు నేడు సార్వత్రిక సంఘాన్ని కూడా అటు రీతిగా తాను ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే శ్రమిస్తారో, కష్టిస్తారో, క్రీస్తు కొరకు ప్రయాసపడతారో అటు వారికి అటు సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనని ఈ యొక్క తిమోతికి రాసిన యొక్క 2వ పత్రిక ద్వారా పౌలు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నేడు క్రీస్తుని కలిగిన వారముగా క్రీస్తు యొక్క పరిచర్యలో ఆనాడు ఎవరైతే మరి పుగ్లేము, హెర్మోను వారి వలె కాక ఓనేసిఫోరు యొక్క కుటుంబం వలె ఆదరింపబడుతూ ఆదరణ కలిగిన వారుగా నేడు క్రీస్తునందు ఆదరింపబడ్డ కుటుంబాలుగా మనమందరము కొనసాగింపబడాలని ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మరి తిమోతికిని నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యొక్క ఉన్నతమైన ప్రేమను, నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క చిత్తాన్ని జరిగించిన ఆనాడి పౌలైతేనేమి, ఓనేసిమైతేనేమి, ప్రభువా
వారి పట్ల నీవు చూపిన ప్రేమకు తగినట్లుగా వారు జీవించిన విధానాన్ని నేడు నీ బిడలమైన మేమును కూడా అట్టి విశ్వాసమును నమ్మకమును కలిగి పరిశుద్ధతయు నీతియు కలిగి యథార్థతయు సత్యమును కలిగి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నారు లేవనెత్తువాడు తండ్రి. నీ పరిచర్యలో పౌలు యొక్క పాత్ర తన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్న విధానము కాబట్టి నాయన నేడు నీ కొరకు మేము ప్రత్యేకింపబడి నీ పరిచర్యలో నీలో కొనసాగుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. తన పరిచర్యల సేవలో మీ సన్నిధి మాపై నుంచి మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము, మరి అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక, ఆమేన్.